అమ్మా ఇంకో 15 నిమిషాలు. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసి కొట్టడమే వాడిని. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే ఆడేదో అమరవీరుడిలాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవునా? వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదుగా. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు. అదే ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారని చెప్పేసి అదేం చెప్తారు, వంకలేంది డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, రుజువు ఉండాలిగా, ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు.